व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनानन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम्। शमयन् भवसन्तापं रमयन् साधुचातकान् కృష్ణ మేఘ కృపాదృష్టి వృష్టాయ పుష్ణాతు మామపి. ఇక్కడ పరమాత్మ శ్రీకృష్ణుణ్ణి మేఘంతో పోలుస్తున్నారు శ్రీ వ్యాసరాజతీర్థులు. మరియు సాత్విక జీవులను చాతక పక్షులతో పోలుస్తున్నారు. ఈ కృష్ణ అనే దివ్యమైన మేఘము జీవుల యొక్క భవసంతాపాన్ని దూరం చేస్తాడు. శ్రీకృష్ణుడనే మేఘము స్వరూప సుఖాన్ని, ముక్తిని చాతక పక్షులాంటి సాత్విక జీవరాశులకు నొసగును. ఆ కృష్ణుడు నన్ను కూడా తన కృపా దృష్టిచే స్వరూపానందమును ఇవ్వుము అని చంద్రికాచార్యులు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడు మేఘముతో పోల్చబడినారు. సాత్విక జీవులు చాతక పక్షులతో పోల్చబడినారు. పరాత్పరుడు దయ వాన జల్లులతో పోల్చబడింది. ఇక్కడ సాధుచాతకాన్ అనే పదము చాలా ముఖ్యమైనది. సాత్వికులకు చాతక పక్షులతో పోల్చడము చాలా లోతైన సత్యాన్ని వెలికితీశారు శ్రీ చంద్రికాచార్యులు. చాతక పక్షులు చాలా విచిత్రమైన వైవిధ్యమైన పక్షులు. అవి నీటిని త్రాగితే వాటి మెడలో నుంచి నీరు వెడలిపోతుంది. కాబట్టి అవి మేఘపు చినుకుల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ చినుకులను సరాసరి తమ మెడకు ఉన్న రంధ్రాల్లోకి పడేటట్లు ఆ వర్షపు నీటిని గ్రహిస్తాయి. దాని ద్వారా ఆ చాతక పక్షులు తమ దాహాన్ని తీర్చుకుంటాయి మరియు ఆనందాన్ని పొందుతాయి. అదేవిధంగా సాత్విక జీవులు కేవలము హరిభక్తి మాత్రము చేతనే మోక్షము లభించదు. ఈశ్వర ప్రసాదము చేతనే మోక్షము. ముఖ్యముగా ప్రసాదము భగవంతుని యొక్క ముఖ్యమైన లక్షణము. ప్రాథమికంగా కృష్ణుని ప్రసాదము ద్వారానే మోక్షము మరియు జీవుని భక్తి అనేది ద్వితీయమైనది మరియు అది ఒక సాధనము. ఎలా అయితే చాతక పక్షి యొక్క ముక్కు, నోరు మొదలైనవి తప్పక తీర్చలేవో అలా ఈ విధంగా చంద్రిక వేదాంత సూత్రంలో ఉన్న సౌందర్యాన్ని చెబుతుంది. వేదాంత సూత్రము 3.3.54 ఓం పరేణ చ శబ్దస్య తద్విద్యాం భూయస్తత్వానుబంధః ఓం హంత రామశరవత్. ఇక్కడ శ్రీరామ ముఖ్య వృత్తి అయినది మరియు శరము అనేది అముఖ్యమైన వృత్తి అయినది. ఇది శ్రీకృష్ణార్పణమస్తు.